నీది ఏ రంగం అయితే ఆ రంగంలో నిన్ను అభివృద్ధి చేస్తాను. నువ్వు విద్యార్థివా, నీకు ఉన్నత చదువులు చెప్పించే బాధ్యత నేను తీసుకుంటాను. నువ్వు నిరుద్యోగవా, నీకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటాను. నువ్వు మహిళవా, నీ రక్షణ నాది, నీ ఉపాధి నాది. నిన్ను రక్షించే బాధ్యత నేను తీసుకుంటాను. నీకు ఉపాధి కల్పించే బాధ్యత తీసుకుంటాను. నీకు ఉద్యోగం కల్పించే భద్రతను కూడా ఉన్నటువంటి జీవితాన్ని నేను ప్రసాదిస్తాను. అది నా బాధ్యత. రాజానగరం నియోజకవర్గంలో ఒక్క కొండ మీద కూడా చెయ్యను మనం. ఒక్క కొండ మీద తట్ట మట్టి తీయొద్దు మనం. ఒక్క తట్ట పట్టొద్దు, ఒక చెరువులో మట్టి తీయొద్దు. ఒక దోపిడీ లేని, దుర్మార్గాలు లేని, భూ కబ్జాలు లేని, దౌర్జన్యాలు లేని, అక్రమ కేసులు లేని రాజానగరాన్ని చూడాలంటే ఒక్కసారి జనసేన పార్టీ కోటేయండి. కిడ్నాప్లు, బ్లాక్ మెయిలింగ్లు, గంజాయి, బ్లేడ్ బ్యాచీలు నిర్మూలించాలంటే ఒక్కసారి జనసేన పార్టీ కోటేయండి. నువ్వెప్పుడు చూడని ఫ్యాక్టరీలో రాజానగరం వచ్చి నీకు ఉద్యోగం ఉపాధి కావాలి అనంటే ఒక్కసారి జనసేన పార్టీ కోటేయండి. నువ్వు చూడాలంటే ఒక్క సాఫ్ట్వేర్ ఉద్యోగం చేయాలంటే హైదరాబాదో, పూనాయో, బెంగళూరు, చెన్నైయో వీళ్ళు ఉద్యోగం చేస్తే అదే ఉద్యోగం రాజానగరంలో నీకు కావాలంటే ఒక్కసారి జనసేన పార్టీ కోటేయండి. మహిళల మీద ఒక్కడంటే ఒక్క దాడులు జరగకుండా ఉండాలంటే జనసేన పార్టీ కోటేయండి. ఈవేళ దళితులు ఎక్కడ చూసినా అన్యాయంగా, అక్రమంగా హింసిస్తుంటే, దాడులు చేస్తుంటే గుండె చెరువైపోతుంది. ఒక్క దళిత సోదరుడి మీద కూడా ఒక్క దాడులు కూడా జరగకుండా ఉండాలంటే జనసేన పార్టీ కోటేయండి. బీసీల మీద దాడులు జరుగుతున్నాయి, బీసీ ఉపకులాల మీద దాడులు జరుగుతున్నాయి. అలాంటి దాడులు ఆగాలంటే ఖచ్చితంగా జనసేన పార్టీ కోటేయండి. ఏ విధంగా అయినా సరే, ఎలాంటి అభివృద్ధి కావాలన్నా ఎక్కడి నుంచి చేస్తాడు రా అంటాడు. ఇప్పుడు దాకా పాలించిన వాళ్ళందరూ వాళ్ళ అభివృద్ధి కోసం పనిచేశారు. ఒక్క బలరామకృష్ణ మాత్రం మీ అందరి అభివృద్ధి కోసం పనిచేస్తాడని ఈరోజు మీకు సభాముఖంగా తెలియజేస్తున్నాను. మీ అందరూ అభివృద్ధి కావాలా, నాయకుడు అభివృద్ధి కావాలా మీరు ఆలోచించుకోండి. మీ యొక్క కుల సంఘాలన్నింటిని కూడా అత్యధిక స్థానంలో పెట్టి మంచి ప్రయారిటీ ఇచ్చి ప్రతి విషయంలోనూ కూడా తోడ్పాటు కావాలంటే ఒక జనసేన పార్టీ ఓటేయాలని మిమ్మల్ని కోరుతున్నాను. ఇక్కడ అవినీతి ఉండదు, అక్రమాలు ఉండవు, దౌర్జన్యాలు ఉండవు, బ్లేడ్ బ్యాచీలు ఉండరు, గంజాయి బ్యాచీ ఉండదు. ప్రతి విషయంలోనే అభివృద్ధి ఉండదు. చివరికి విదేశీ విద్య కావాలనుకున్న విద్యార్థికి విదేశీ విద్య ఉచితంగా కావాలంటే ఒక్కసారి జనసేన పార్టీని గెలిపించండి. మన చెరువులు భద్రంగా ఉండాలి, మన బతుకులు భద్రంగా ఉండాలి, మన ప్రకృతి వనరులు భద్రంగా ఉండాలి. చక్కటి సంక్షేమం అర్హుడైన ప్రతి ఒక్కరికి అందాలంటే ఒక్క జనసేన పార్టీ కోటేయండి. ఈవేళ సంక్షేమం పేరుతో కొంతమందికి ఇచ్చి కొంతమందికి ఇవ్వకుండా చాలా ఇబ్బందులు పెడుతున్నారు. అలాంటిది ఎక్కడ ఉండదు. పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా మన సంక్షేమాన్ని ఇప్పుడు ఉన్న దానికంటే రెట్టింపు సంక్షేమం మనం ఇవ్వగలం. ఒక్క అర్హుడైన వాడిని ఒక్కళ్ళని కూడా విడిచిపెట్టకుండా ప్రతి ఇంటికి మన సంక్షేమం అందజేద్దాం. జనసేన పార్టీ కోటేయండి.